నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మదనపల్లి జిల్లా కోసం పోరాటం సాగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మదనపల్లి జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపణ తంబలపల్లి కోర్టు ముందు పీటీ వారెంట్పై నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ జోగి రామును హాజరుపరిచిన సిట్ అధికారులు మదనపల్లి జిల్లా కోసం పోరాటం సాగించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలను మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు మదనపల్లి జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి జిల్లా సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని జిల్లాగా ప్రకటించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మదనపల్లి జిల్లా ప్రకటించడం వెనుక ఒక రాజకీయ పార్టీ ప్రమేయం మాత్రమే లేదని ఇది ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి విజయమని పేర్కొన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మదనపల్లి వైద్య కళాశాలను పీపీపీ విధానంలో కాకుండా పూర్తి స్థాయిగా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరో జేఏసీ ఏర్పాటు చేసి మదనపల్లి మెడికల్ కళాశాలను సాధించుకుంటామని స్పష్టం చేశారు ఇవాళ మదనపల్లి జిల్లా ఏ ఒక్క వ్యక్తితో సాధ్యపడింది కాదు ఏ ఒక్క రాజకీయ పార్టీ తెచ్చింది కాదు ఇవాళ కొంతమంది సోకాళ్ళు మేధావులు చెప్తున్నారు మదనపల్లి జిల్లాని మేమే తెచ్చామని అడుగుతున్నాం మదనపల్లి జిల్లా పోరాటాల ఫలితంగా వచ్చింది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మదనపల్లి అభివృద్ధికి మదనపల్లికి మెడికల్ కళాశాల ఇచ్చాం జిల్లాని ఇవ్వలేకపోయామన్నారు కానీ ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదు సుమారు 600 రోజులు పైగా ఈ ఉద్యమాన్ని నిర్వర్తించి ఈరోజు ఈ జిల్లా సాధనకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు వచ్చిన కార్యక్రమంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దామని వచ్చాను అయితే మాట్లాడవలసింది అడిగిన దానికి మాట్లాడుతున్నాను మనం చేసుకుంటున్నా ముఖ్యంగా ఇంతకుముందే సోదరులు మురళి గారు చెప్పినట్లు జిల్లా అయ్యేందుకు మదనపల్లి కంటే కూడా రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా ఇంతకంటే చరిత్ర ఇంతకంటే ఆవశ్యకత ఉన్న ప్రాంతం ఎక్కడా లేదు ఇది కాకుండా మీకందరికీ తెలుసు బీటీ కాలేజ్ చరిత్ర గురించి అందరికీ బాగా తెలుసు దాన్ని యూనివర్సిటీగా తీసుకుని వచ్చి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్గా అదేవిధంగా మెడికల్ కాలేజీలో రద్దు చేసేందుకు ఈ ఉద్యమకారులంతా కూడా తోడుంటారని చెప్పి కూడా మనం చేస్తున్నా ముఖ్యంగా కాకుండా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఎన్ని సంవత్సరాలు ఈ జిల్లా మదనపల్లిలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే హైయెస్ట్ సబ్ డివిజన్ ఉండే ప్రాంతం 32 మండలాలు ఉన్న ఈ సబ్ డివిజన్ ప్రాంతం అభివృద్ధికి ఎంతవరకు ఉందో మీకు చూడొచ్చు పక్కన ఎక్కడ పోయినా కూడా కుప్పం చూసుకోండి రాయచోటు చూసుకోండి తిరుపతి చూసుకోండి ఎక్కడ పోయినా కూడా అభివృద్ధి చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఈ జేఏసీ నాయకులందరికీ మనం చేసుకుంటున్నా ఈ పోరాటంలో మీకు అందరికీ తోడుంటుంది నేను అందరికీ తెలియదు ఈ మదనపల్లి జిల్లా ఇచ్చింది కాదు మదనపల్లి జిల్లా ఇవ్వడం అనివార్యమని చెప్పి ఈ మదనపల్లి జిల్లా ఉద్యమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము సాధించుకున్నటువంటి జిల్లా ఈ మదనపల్లి జిల్లా అని చెప్పి నేను కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈ నేపథ్యంలోనే నేను ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరి చెప్పాం మదనపల్లి జిల్లాకు మోసం చేస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారని చెప్పాం అది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మదనపల్లి జిల్లాను స్వాగతిస్తా ఉన్నాం కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల యొక్క వైద్యం
మేము వైద్యం కావాలంటే మా మదనపల్లి ప్రజల ప్రాంత ప్రజలంతా కూడా మాకు వైద్యం కావాలంటే నేను చెప్తా ఉన్నా అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఈ గడ్డ మీదే పుట్టినాం, ఈ గడ్డ మీదే పెరిగినాం, ఈ గడ్డ మీద బట్ట పెట్టుకుని ఈ మదనపల్లి పేరు చెప్పుకుని ఈ రోజు రాష్ట్రానికి ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఘనత కూడా ఈ మదనపల్లి ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ భిక్షగా నేను భావిస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మదనపల్లి మెడికల్ కళాశాల వస్తే ఈ బాధలని తీరుతామని చెప్పి మేము అనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క మంత్రి సత్యకుమార్ ఎవరైతే ఉన్నాడో ఇదే మదనపల్లి పైన ఇదే మదనపల్లి అడ్డం పెట్టుకుని నువ్వు నాయకుడైనావు మంత్రి సత్యకుమార్. నేను చెప్తా ఉన్నా మదనపల్లి ప్రజల భిక్షతో ఈరోజు ఆ పదవి ఇస్తా ఉన్నావు, కానీ మా మదనపల్లి ప్రజల యొక్క వైద్యాన్ని నువ్వు దోచుకుంటాం, వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు దాన్ని దోచుకుంటామని చెప్పుకునే ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా చెప్తా ఉన్నా, షాజహాన్ బాషా గారు మీరు ఇదే ఉద్యమంలో పాల్గొన్నారు, మాలో ఒకరిగా ఉన్నారు, మాతో పార్టీ ఉద్యమించినారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ రోజు పాలపక్షంలో ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి నేను మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మదనపల్లి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వం నడపాల్సిందిగా నేను మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క మదనపల్లి యొక్క జిల్లాను సాధించడం కోసం జేఏసీని ఏర్పాటు చేసి జేఏసీతో తరపున ప్రతిరోజు ఉద్యమాన్ని కొత్త పుంతలు నొక్కించాం. ఏ పార్టీకి భయపడలేదు, ఏ నాయకుడికి భయపడలేదు, ఏ కేసులకి భయపడలేదు. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ మదనపల్లి జిల్లా సాధించుకున్నాం. ఈ సాధించుకున్న జిల్లాను కూడా నేను చెప్తా ఉన్నా, జిల్లా అయిపోయింది, ఇక్కడ అభివృద్ధి మేము ఏమి చేయము, మెడికల్ కళాశాలని వదిలేస్తామని చెప్తే మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. మెడికల్ కళాశాల జేఏసీ ఫామ్ చేస్తాం. నేను చెప్తా ఉన్నా, మరొక్కసారి మెడికల్ కళాశాలను సాధించుకునేంత వరకు మీరు అనుకోవచ్చు ఒకవేళ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందని. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు గతి పట్టిందో అదే గతి మీకు పట్టకూడదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలంతటి కూడా ప్రైవేట్ వ్యక్తులకి కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు గౌతమ్ గారు నేను ఇంకొద్దిమంది మమ్మల్ని దాదాపు 2 కిలోమీటర్లు పోలీసు తరుముకున్నారు. అందరినీ కాలువ కట్టానండి. అది ఒక్కటే కాదు, కొత్త కోట్లనైతేనేమి, అట్లాగే మొలగజ్జల్లో అయితేనేమి, వాయిల్పాడైతే పీలేరు, పొంగునూరు అనేక చోట్ల ఎక్కడైతే మదనపల్లి జిల్లా కావాలనుకుని మేము ఆశించాము అన్ని మండలాల్లోన దిగ్విజయంగా ప్రజల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ విజయంలో పాలు పంచుకొని విజయానికి చేయూతనిచ్చాయి. అంతేకాకుండా ఇది ఒకవైపు అయితే ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటే మరి ఎన్నికల్లో కూడా మేము చెప్పాం, గతంలో మేమందరం చెప్పాం, వైసీపీ నువ్వు మదనపల్లి జిల్లా చేయకపోతే నీ అందు చూస్తాం. అంబేద్కర్ ఓటుని ఆయుధం ఇచ్చాడు, ఆయుధంతో నిన్ను తరిమి కొడతామన్నాము. అలాగే దళిత ఉద్యమకారులు అయితేనేమి ఆ రోజు సాధనా సమితి జేఏసీ మరి అందరూ మాన్యులు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అభ్యంతరాలు తెలుపు ఉన్నారు. కానీ సాధన చేసినటువంటి పోరాటం చేసినటువంటి అందరికి కూడా జై భీములు. అట్లాగే ఈ ప్రభుత్వం మాపై పెట్టిన 100 మంది పైన కేసులు పెట్టారు. కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కోరుతూ మదనపల్లి జిల్లాగానే రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధం లేని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు మిత్రులారా, అనేక కేసులు, అనేక నిర్బంధాలు గౌతమ్ గాని, ఆ రాజకీయ జేఏసీ గాని, మదనపల్లి జిల్లా సాధన సమితి గాని అనేక పోరాటాల్లో తినక ఉద్యమాలు చేసి అవమానాలు ఎదుర్కొని, దాడులు ఎదుర్కొని జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఇది ఎవరి గొప్పతనం కాదు. ఎలక్షన్ లో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీలో ఇచ్చారు, మినీ మహానాల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే వచ్చింది తప్ప ఎవరి మెహర్బానీతోనో లేదంటే ఎవరి ఒత్తిడితోనో వచ్చినటువంటి జిల్లా కాదు. మదనపల్లి జిల్లా ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఈ జిల్లా రూపాంతరం చెందింది. మదనపల్లి జిల్లా ఉద్యమాల గడ్డ, విద్యార్థి ఉద్యమాల నుంచి, బీటీ కళాశాల నుంచి, హోమ్ రూల్ ఉద్యమాన్ని, భారతదేశ స్వాతంత్రం
ఇక్కడే రూపకల్పన చేసింది. అట్లాగే రవీంద్రుడు నడియాడినటువంటి వేళ జనగణమన ఈరోజు ఇంగ్లీష్ లో అనువాదం అయినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉద్యమాలు ఇంకొకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పోరాటాలు చేసి జిల్లాను సాధించుకోవడం జరిగింది. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి చెందాలంటే మరిన్ని పోరాటాలు చేసి పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, వలసలు నివారించాలి. అనేక అభివృద్ధి కార్యక్రమాల పైన మేమంతా కలిసి ఉద్యమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ జిల్లా సాధన సమితి రాజకీయ చేసి ముందుకు పోతాదని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. భారతదేశంలోనే ప్రముఖ చరిత్ర కలిగిన మదనపల్లి ఈ రోజు జిల్లా సాధించుకున్నందుకు మదనపల్లిలోని రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మదనపల్లి కావాల్సిన ప్రతి ఒక్క అంశంలోనూ అభివృద్ధి పరంగా పోకపోతే ప్రభుత్వ ఆసుపత్రిని పీపీపీ విధానం అంటారు, మెడికల్ కాలేజీని గవర్నమెంట్ మాత్రమే నిర్వహించాలి, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలి, రోడ్లు మౌలిక వసతులు చాలా ఉన్నాయి, జిల్లా అయినంత మాత్రాన ఇళ్ళకు కానీ పండుగ అయిపోదనే విధంగా అవసరాలు చాలా ఉన్నాయి. పండుగ చేసుకోవాలంటే చాలా అవసరాలు ఉన్నాయి. అవన్నీ తీస్తే తప్ప మదనపల్లి జిల్లాకు మనం సంపూర్ణంగా ఆస్వాదించలేం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే జిల్లా ఇస్తున్నామని చెప్పారో, మాట ఇచ్చారు కాబట్టి జిల్లా ఇచ్చారు, వారికి సంతోషం. కానీ తర్వాత జరగబోయే అభివృద్ధి పైన ఏమనే మాత్రం అలసత్వం చూపకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాల మీద అభివృద్ధికి బాటలు వేయాలని, లేకపోతే జిల్లా సాధనకు ఏ విధంగా చేసి ఉద్యమం సాగించి ప్రజా పోరాటం చేసి జిల్లాను సాధించుకునేందో అదే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ ఉద్యమ రూపంలో ప్రతి ఒక్కటి మీద సాధించుకుంటామని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, విద్యార్థులు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యము కళాశాలలు అదేవిధంగా ప్రభుత్వ కళాశాల యాజమాన్యం అందరూ కూడా ముక్తఖండంతో మదనపల్లి జిల్లా అదేవిధంగా మదనపల్లి, పుంగనూరు, తంబాలపల్లి, పీలేరు నియోజకవర్గంలో అందరూ కూడా మదనపల్లి జిల్లా కావాలని చెప్పేసి అనేక కార్యక్రమం అనేక రోజులు ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మద్రాసులో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వెంటనే కడపలో ఉన్నటువంటి ఆ రోజు రాజకీయ నాయకులు బలంగా ఉండడం వల్ల కడపకు ఆ రోజు జిల్లా పోవడం జరిగింది. తర్వాత మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే పరిస్థితుల్లో మదనపల్లి కాకుండా చిత్తూరులో రాజకీయ నాయకులు బలంగా ఉండడం వల్ల చిత్తూరుకు అక్కడ జిల్లా పోవడం జరిగింది. కాకపోతే ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి 11 లక్షల మంది ముక్తఖండంతో 633 రోజులు ఎక్కడ కూడా నిలువురాం కాకుండా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ప్రతిరోజు కూడా అందరినీ కూడా ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా మదనపల్లి యొక్క బాణిని, మదనపల్లి యొక్క వాణిని ప్రభుత్వానికి వినపడేట్టు ఉద్యమాలు చేయడం వల్లే ఈ రోజు మదనపల్లి జిల్లా సహకారమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి మదనపల్లి రావడానికి, జిల్లా రావడానికి కృషి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయ అంబేద్కర్ తరఫున ఉద్యమాలు తెలియజేసుకుంటూ అందరికీ ఉద్యమాలు. మిత్రులారా, అంబేద్కర్ సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇదే నేల మీద, ఇదే గడ్డ మీద మదనపల్లి జిల్లా కోసం 2 సంవత్సరాల పైచిలకు పోరాటాలు చేశాం. అంబేద్కర్ సాక్షిగా ఇదే పోలీస్ స్టేషన్ ముందు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అంబేద్కర్ సాక్షిగా మా ఇళ్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి, హౌస్ అరెస్ట్ చేసి ఉద్యమాల్లో పాల్గొననీయకుండా, మదనపల్లి జిల్లా పేరు వినపడనీయకుండా నొక్కడానికి ప్రయత్నం చేశారు. అంబేద్కర్ సాక్షిగా ఈ రోడ్ల మీదగానే చాలా పోరాటాలు, ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాటాలు చేశాం. అంబేద్కర్ సాక్షిగా మదనపల్లి జిల్లా సాధించాం. ఈ రోజున అదే అంబేద్కర్ ముందు మదనపల్లి విజయోత్సవ సభ పెట్టుకున్నాం. మిత్రులారా, గమనించండి, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమకారుల యొక్క నినాదాన్ని ప్రజా ఉద్యమకారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు, ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ప్రజా పోరాటాలు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పోరాటాలు ఖచ్చితంగా అందరూ గౌరవించాలని మరీ గుర్తు చేస్తూ ఉద్యమాన్ని జేఏసీని ముందుకు నడిపిన మిత్రులు గౌతమ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ
అన్నగారికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున పార్టీలకు అందరికీ కూడా పేరు పేరున సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి అంబేద్కర్ సాక్షిగా నిలబెడదాం. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు నియోజకవర్గ కేంద్రమైన తంబలపల్లిలోని కోర్టు ఎదుట నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ను సిట్ అధికారులు హాజరుపరిచారు. సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకుని జోగి రమేష్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం కక్షపూరిత చర్యల్లో భాగంగానే వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులో ఇరికించడం జరిగిందన్నారు. ఈ నకిలీ మద్యాన్ని టీడీపీ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్ర రెడ్డి ఒక కుటీర పరిశ్రమగా చేశాడని ఆరోపించారు. సౌత్ ఆఫ్రికా నుండి నిపుణులను పిలిపించి మరీ ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించాడని, తంబలపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మద్యం దుకాణంలో 4 బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ ఉందన్నారు. కేవలం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నాడని జోగి రమేష్పై ఈ నకిలీ మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందను అక్రమంగా కల్తీ మద్యం కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తంబళ్లపల్లి కోర్టు కాడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీ సంఘాల తరఫున చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చినారు. ఆయన చూసేదానికి, ఆయన కలిసేదానికి చాలామంది వచ్చినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఉండే కల్తీ మద్యం కేసులో కుటీర పరిశ్రమగానే రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్ చెరువులో ట్రైన్డ్ పర్సన్స్ను వచ్చేందుకు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమలు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి 4 బాటిల్లో కూడా ఒక బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతూ ఉంది. దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటిల్ కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోల్లా, ఇది ఒరిజినల్ బట్టలా, ఇది కల్తీ మద్యమా, కల్తీ మద్యమే కరెక్ట్ అనేటప్పుడు తాగే పరిస్థితులు వచ్చినాయి. దాని రకంగా చాలామందికి వచ్చింది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, లివర్లు చెడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడము, అన్ని రకాలుగా ఇది వస్తూ ఉంది. దీనికి వచ్చిందను ఏ సంబంధం లేని మన జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడుని దూషిస్తారు, చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసించడం జరుగుతూ ఉంది. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు. చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమ అయినారు. యాక్చువల్గా నేను చెప్తా ఉండేది ఒకటే, మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు బయటకు వస్తారు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజస్వరూపం బయట వస్తుందని చెప్పి దీనికి పెండింగ్ పెడుతున్నారా? ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. నిజంగానే ఎవరు దోషులు ఉండారో అందరూ తెరపైకి వస్తారు. అది కాకుండా జయచంద్రారెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం. ఆయన కానీ తెర మీదకి వస్తే ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది అని ప్రజలందరూ అనుమానపడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండే అనుమానం తీర్చే బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏ రకంగా ఆయనకి నిర్దోషిని అరెస్ట్ చేసినారో ఖచ్చితంగా కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి నిజాలు బయటకు తేల్చాలని కోరుకుంటాను. రాష్ట్రంలో గత నెల 24వ తేదీ నుండి నేటి వరకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఏవో నవీన్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమి చేస్తుందో వివరించి వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. పంట దిగుబడి పెరగడం కోసం ఎటువంటి రసాయన ఎరువులు వాడాలి, ఏ సమయంలో ఏ పంట వేయాలి అన్న అంశాల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు. రైతులతో క్షేత్రస్థాయిలో మాట్లాడి వారి సమస్యలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు. గత నెల 24 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి వారిలో సందేశం మేరకు మనం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో రైతుల్ని కలిసి వివరించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు తదుపరి ఈ ఇంటింట ప్రచారంలో భాగంగా సేకరించిన సమాచారాన్ని అంతా తీసుకొని ఈ నెల 3వ తారీఖు అంటే రేపు ఉదయం ప్రతి ఆర్ఎస్కేలో కూడా వీటి మీద చర్చించడం జరుగుతుంది. అంటే ఎటువంటి రకం పంటలు వేసుకోవాలి,
విలువ ఆధారిత పంటల్ని ఎలా పెంచుకోవాలి, దాని విలువ ఆధారిత కోసం ఏ కార్యక్రమాలు చేపట్టాలి, అదేవిధంగా నీటి ఆదా కొరకు ఏపీఎంఐపి కింద సూక్ష్మ నీటి సేద్యం కింద ఎలా అలవర్చుకోవాలి, అదేవిధంగా వరి ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వరి సాగును తగ్గిస్తూ ఇతర వాణిజ్య పంటలను వేసుకోవడం గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి పంటలు వేసుకోవాలి, వాటికి కావాల్సిన ఎరువులు ఎంత కావాలి, అదేవిధంగా నెలవారీగా ఎంత ఎరువులు కావాలి అవి కూడా మనము బడ్జెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అవి ఎంత మోతాదులో మనకు కావాలి, వాటికి సంబంధించిన మనం అవి కూడా బడ్జెట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కింద ఎటువంటి విలువ ఆధారిత కావాలనేసి మనము హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వెటర్నరీ వాళ్ళు, తర్వాత ఫిషరీస్, వ్యవసాయం మరి అనుబంధ శాఖలందరితో కూడా మనము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఆర్ఎస్కే పరిధిలో ఉన్న అందరూ రైతులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలి. అదేవిధంగా మనకు ప్రకృతి వ్యవసాయం కింద ఇప్పుడు చాలా ఎక్కువగా గవర్నమెంట్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తదుపరి మీ గ్రామంలో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్నారో వాళ్ళందరి వివరాలు కూడా సేకరించి వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరుగుతుంది. ఈ రైతన్న మీకోసం భాగంగా మనం ఆర్ఎస్కే పరిధిలో ఏదైతే చర్చిన అంశాలన్నిటితో కూడా ఆ ఆర్ఎస్కేకి జీవీ అంటాము, గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్రాజెక్ట్ అంటాము. అది ఏ విధంగా జీడీపీ తోడ్పడుతుంది, దానికి ఒక యాక్షన్ ప్లాన్ జరుగుతుంది ఆర్ఎస్కే పరిధిలో. ఈ మదనపల్లి మండలంలో ఉన్న ఆర్ఎస్కేలన్నీ వాటిని కూడా క్రోడీకరించి మండల యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న 30 మండలాలకు కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వం వారికి పంపడం జరుగుతుంది. తద్వారా మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో, రైతులకు కావాల్సినవి ఏమన్నా సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం నుంచి పొందడానికి అర్హత ఉంటుందని అందరికీ తెలియజేయడం అనేది. రాష్ట్రంలో సంచలనం రేపిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్, జోగిరామును తంబలపల్లి జేఎస్సీజే కోర్టుకు మంగళవారం తరలించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వారిని పోలీసులు పీటీ వారెంట్పై తంబలపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్ కూడా పీస్ఫుల్ తీసుకుంటారు కదా, మీరు కోఆపరేట్ చేయండి అంతే కదా. చెప్పలేదు
కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురై మంచినీళ్ల కోట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం వేకువజామున జరిగిన ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు మంచినీళ్ల కోట వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ పలువురులో 4 మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. బొన్నులన్నీ కొనుక్కుంటున్నాయి అన్ని బొన్ను కొంటారు కొని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1వ తేదీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు తెలిపారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ తెలుగు మహాసభలకు తొలి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2వ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, కళాకారులు తెలుగు పండుగల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇది మనం అంతర్జాతీయ వేదిక మీద ఇస్తే దీనికి చాలా గౌరవం. ఇలాగా చాలా పెద్దదుందండి. ఈ 4 సదస్సుల ప్రధాన వేదిక ఒక వేదిక కూడా చేస్తాం. ఇప్పుడు స్టేట్కి ఏంటంటే ఎమ్మెల్యే గారు చాలా మంది వచ్చారు. అలాగే డ్రైవింగ్, ఓపెన్ ద ఆడిటోరియం, రెస్టారెంట్, డ్రెస్ చేంజింగ్ రూమ్, అలాగే 2 నిమిషాలు మాట్లాడేసి డైరెక్ట్ సూచన వాట్ ఇస్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్వైట్ అని చెప్పద్దా రైట్. అలా ఐ డోంట్ వాంట్. ఓకే సార్. ఓకే, తెలుగు మహాసభలో బ్రోచర్ ఆవిష్కరణ. అవునండి. మధ్యలో కాకండి, సైడ్ ఉన్నారు సార్. తెలుగులో మాత్రం అమలాపురం ఉన్నటువంటి కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, వివిధ
తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాల వారిని కలిసి దాదాపు 1100 మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో 1వ 2వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి మళ్ళీ ఈ సంవత్సరం 3వది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి తెలుగు భాష ఇంకా దీని యశస్సు కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి గొప్పవారందరినీ కూడా పిలుస్తుంది. మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితోటి ప్రారంభించి 2 రోజులు కూడా దాదాపు 4 వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి ఒక అత్యంత అద్భుతంగా ఇక్కడ చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అందరికి కూడా ఇదే ఆహ్వాన సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎనీ క్వశ్చన్స్? కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ రమణయ్య ప్రకటించారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని అనపగుట్టనందు కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సమావేశం రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా కన్వీనర్గా పోరెడ్డి రమణారెడ్డిని కో కన్వీనర్గా హరిని నియమించడం జరిగింది. అనంతరం వారి చేత పార్టీ ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ రమణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ అభివృద్ధి కోసం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రజల ఆరోగ్య భద్రత వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆసియాలో అతిపెద్ద టమాటో మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం కోసం కోల్డ్ స్టోరేజ్లు పల్ప్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 3వసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తుంది తప్పక ప్రజానికానికి కానీ రైతాంగానికి కానీ ఆదుకున్న పరిస్థితి లేదు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలను అమలు చేయకుండా కార్పొరేట్ సంస్థలకే పెద్దపీట వేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనికి రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సిఎంపి పార్టీగా కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీగా ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నాము మదనపల్లె టౌన్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి జిల్లా కోసం పోరాటం సాగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మదనపల్లి జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపణ. తంబలపల్లి కోర్టు ముందు పీటీ వారెంట్పై నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్, జోగి రామును హాజరుపరిచిన సిట్ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.